మూర్ఛ వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిత్యం క్రమం తప్పకుండా వేళకు మందులు వేసుకుంటూ ఉంటే మూర్ఛ వ్యాధితో ఏ ఇబ్బంది ఉండదు. అందరిలాగే చక్కగా హాయిగా జీవనం సాగించవచ్చు. అయితే కొంతమందికి మందులతోనూ పెద్దగా ఫలితం ఉండదు. మందులు వాడుతున్నా తరచుగా ఫిట్స్ వస్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వారికి తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తుంది. మరి ఆపరేషన్ చేస్తే మూర్ఛ వ్యాధి అదుపులోకి వస్తుందా? మెదడుకు సర్జరీ చేయటం సురక్షితమేనా? ఎపిలెప్సీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధికి సర్జరీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఎపిలెప్సీ సర్జరీకి ఒక పేషెంట్ని తీసుకునే ముందు ఫస్ట్ మనం వ్యాధిని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వ్యాధికి కరెక్ట్ మెడిసిన్స్ వాడుతున్నారా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం వీడియో ఈజీ లాంటివి చేస్తాం. ఆ వీడియో ఈజీలో మనం ముఖ్యంగా ఏం తెలుస్తుందంటే అది ఫిట్టేనా కాదా అనేది తెలుస్తుంది. ఏ పక్క నుంచి అది ఫోకల్ ఫిట్టా జనరలైజ్డ్ ఫిట్టా అని తెలుస్తుంది. ఫోకల్ ఫిట్ అయితే ఏ భాగం నుంచి వస్తుంది, అది ఫ్రంటల్ లోబ్ నుంచి వస్తుందా, టెంపరల్ లోబ్ నుంచి వస్తుందా, పెరైటల్ లోబ్ నుంచి వస్తుందా, ఆక్సిపిటల్ లోబ్ నుంచి వస్తుందా అనేది తెలుస్తుంది. ఒకసారి మనకి ఏ ఏరియా నుంచి వస్తుందని తెలిసిన తర్వాత మన స్కాన్ కూడా అది దాన్ని సపోర్ట్ చేస్తుంటే కనుక, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ లాంటిది ఏమైనా సపోర్ట్ చేయకపోతే కనుక మనకి పెట్ స్కాన్ అని స్పెక్ స్కాన్ అని దాంతో మనం హెల్ప్ తీసుకొని మనకి కన్కార్డెన్స్ అంటారు. అంటే ఈజీతో ఎంఆర్ఐ కానీ ఈజీ ఎంఆర్ఐ ప్లస్ ఈ న్యూక్లియర్ స్కాన్స్ కనుక మనకి అన్నీ ఒక ఏరియా నుంచి వస్తుందని తెలిస్తే కనుక మనం వీళ్ళకితో కౌన్సిలింగ్ చేసి మనం దీన్ని సర్జరీ అనే ప్రక్రియ ద్వారా వీళ్ళకి మనం ఫిట్స్ కంట్రోల్ చేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎపిలెప్సీ సర్జరీ ఎలా ఉంటుంది? ముఖ్యంగా మనం ఒకసారి ఒక పేషెంట్ ఎపిలెప్సీ సర్జరీ చేయాలని నిర్ధారణ చేసినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్కి గో త్రూ చేస్తాం. అంటే ఈజీ ఓపీడీలో, తర్వాత వీడియో ఈజీ తర్వాత ఈ ఎంఆర్ఐ స్కాను, తర్వాత పెట్ స్కాన్ స్పెక్ స్కాన్ లాంటివి చేసిన తర్వాత ఏ భాగం నుంచి వస్తుందో చూసుకోవాలి. సో ముఖ్యంగా ఈ ఎపిలెప్సీ సర్జరీ ఎవరికి చేస్తారంటే కనుక ఈ మందులతో లొంగని వాళ్ళకి చేస్తారు. అలాగే కొంతమందికి వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే రక్తనాళాలు ఫార్మేషన్ సరిగ్గా అవ్వకుండా వీళ్ళకి ఆ ఏరియా నుంచి ఫిట్స్ కంటిన్యూస్గా వస్తుంటే కనుక వాళ్ళకి సర్జరీ చేస్తాం. అలాగే బ్రెయిన్ ఫార్మేషన్లో కొద్దిగా తేడా ఉంటే దాన్ని కార్టికల్ మాల్ఫార్మేషన్స్ అంటారు. అలాంటి వాటికి కనుక, లేకపోతే ట్యూమర్స్ అంటే ట్యూమర్ గడ్లో వీళ్ళకి ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి లేని వాళ్ళకి కొంతమందికి మీడియల్ టెంపరల్ లోబ్ స్క్లెరోసిస్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్లో ఈ టెంపరల్ లోబ్లో ఈ భాగంలో టెంపరల్ భాగంలో ఒక్కొక్కసారి వాళ్ళకి కొన్ని అంటే ఆ ఏరియా కొద్దిగా ఎఫెక్ట్ అవ్వటం వలన ఫిట్స్ మందులతో కంట్రోల్ కాకుండా వస్తుంది. సో వీళ్ళకి సర్జరీ సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మెదడులో కొంత భాగాన్ని తొలగించడం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? మెదడులో ఉన్న మన ఏరియాని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మనం ఎప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పేషెంట్కి న్యూరోసైకలాజికల్ అసెస్మెంట్ అని ముందు అసెస్మెంట్ చేస్తాం. ఈ న్యూరోసైకలాజికల్ అసెస్మెంట్లో వాళ్ళకి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగే వాళ్ళకి విజువల్ మెమరీ అని వెర్బల్ మెమరీ అని ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది కూడా చూసుకొని ఆ ఏరియాస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే సర్జరీ చేస్తే వాళ్ళకి కొత్తగా వచ్చే నష్టం లేదు. కానీ ఆ ఏరియాస్ అవి ఎఫెక్ట్ కాలేదు కానీ మనం సర్జరీ చేస్తే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటే కనుక లాభ నష్టాలు బేరీజు వేసుకొని కూర్చొని డిస్కస్ చేసుకొని ఇదంతా టీం వర్క్లో చేస్తే కనుక మనకి ప్రాపర్గా అవుట్కమ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. సర్జరీతో మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుందా? రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటే మందులతో కంట్రోల్ కాని వాళ్ళలో మనం వర్కప్ చేసి కేస్ సెలక్షన్ జాగ్రత్తగా చేసుకొని మనం వైద్యం అంటే ఈ సర్జరీకి సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎక్కువ శాతం మందికి ఈ ఫిట్స్ కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ముందు అనుకుంటే కనుక వీళ్ళకి సక్సెస్ అవుతుందని అనుకుంటే వీళ్ళలో 70% వాళ్ళకి సీజర్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది సర్జరీ చేయించుకుంటే అంటే సీజర్స్ మందులతో కంట్రోల్ అయిన వాళ్ళకి కొంతమంది
సర్జరీ చేస్తే ఇక మందులు వాడక్కర్లేదని అనుకుని అపోహతో వస్తారు. అది కాదు. ఎప్పుడైనా కూడా ఫిట్స్ ఉన్న వాళ్ళల్లో అన్లెస్ ఏదో ట్యూమరో గడ్డో అలాంటిది ఏమి లేని వాళ్ళైతే మాత్రం ఫిట్స్ మందులతో కంట్రోల్ అయిన వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఫిట్స్ మందులు వాడుకుంటున్న కంట్రోల్ కాని వాళ్ళకి మనం సర్జరీ చేసిన తర్వాత మందులు కొంతమంది చెప్పకుండా ఆపేస్తారు. అది ఆపకూడదు, మందులు కంటిన్యూ చేయాలి. 1 సంవత్సరం వరకు మందులు వాడుకొని ఫిట్స్ ఏమి రాకపోతే అప్పుడు నిదానంగా తగ్గించి మనం మందులు ఆపే ట్రైల్ ఇవ్వచ్చు. కానీ వీళ్ళల్లో గనక సర్జరీ చేసిన తర్వాత గనక ఫిట్స్ వస్తే గనక వీళ్ళకి ఎక్కువ కాలం మందులు వాడి తర్వాత ఫిట్స్ రాకపోతే 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసుకొని దాని తర్వాత మందులు తగ్గించి ఆపే ప్రయత్నం చేసి మనం చూడొచ్చు అన్నమాట. మూర్ఛ వ్యాధికి సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైనా సరే సర్జరీ అయిన తర్వాత కూడా డాక్టర్ని సంప్రదిస్తూ వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని అడ్రస్ చేస్తూ, అలాగే మెడిసిన్స్ కూడా ఎలా తగ్గించుకోవాలో కూడా అడ్రస్ చేస్తూ, మెడిసిన్స్ని ఎలా అడ్జస్ట్ చేయించుకోవాలో కూడా డాక్టర్ని హెల్ప్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ లాంటి దాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రైవింగ్ ఇనిషియేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళు కరెక్ట్గా ఐ అసెస్మెంట్ అది చేసుకొని వీళ్ళు ఫిట్టా కాదా చూసుకొని ఫిట్స్ కంట్రోల్ ఉన్నాయా లేదా చూసుకోవాల్సింది ఉంటుంది. ఏది ఏమైనా ఎపిలెప్సీ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా డాక్టర్స్ యొక్క హెల్ప్ తీసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తూ దాన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ అది మేనేజ్ చేస్తూ మధ్యలో ఏదైనా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్కి వాళ్ళ పాస్ట్ హిస్టరీ చెప్తూ అలాగే వాళ్ళు వాడుకునే మందులు కూడా చూపిస్తే కనుక వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మందులతో మూర్ఛలు అదుపులోకి రానప్పుడు, మూర్ఛ వ్యాధి తీవ్రంగా మారినప్పుడు తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవటం మేలు. సర్జరీ చేసి దెబ్బతిన్న మెదడు భాగాన్ని తొలగించడం ద్వారా మూర్ఛ వ్యాధికి చాలా వరకు అడ్డుకట్ట వేయచ్చు.